భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దు ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనం నుంచి తిరిగి వస్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. దుమ్మగూడ మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన 30 మంది గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్లారు. అమ్మవారి దర్శనం ముగించుకొని వారంతా ఒకే బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా వాహనం అశ్వారావుపేట సమీపంలోని ఆంధ్ర సరిహద్దు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అది నడవలేదు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వాహనంలోంచి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో అశ్వారావుపేట దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు గాయాల పాలవుతున్నారు. నా పేరు మొదలండి. అదే మా వాళ్ళు పిలిపించారు. చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాము. అందరితో కూడా సరదాగా వచ్చాము, చేసాం. మన భోజనం అయిందండి. వచ్చేటప్పుడు ఈ టర్నింగ్ కాడ బండి కట్ట అవ్వకుండా పడిపోయిందండి. దాదాపు 30 మంది, దాదాపు 20 మంది దాకా పైన అవుతాయి, చంటి పిల్లలతో సహా. నా పేరు మొదలండి. అదే మా వాళ్ళు పిలిపించారు. చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాము. అందరితో కూడా సరదాగా వచ్చాము, చేసాం. మన భోజనం అయిందండి. వచ్చేటప్పుడు ఈ టర్నింగ్ కాడ బండి కట్ట అవ్వకుండా పడిపోయిందండి. దాదాపు 30 మంది, దాదాపు 20 మంది దాకా పైన అవుతాయి, చంటి పిల్లలతో సహా.